నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో వలధారి బోదెమ్మ మాట్లాడుతూ నెల్లూరు నగరం ఏసీ నగర్ కు చెందిన సుజాత అనే మహిళకు 3 లక్షల రూపాయలు అప్పుగా ఇవ్వడం జరిగిందని, ఆమె చిట్టీలు వడ్డీ వ్యాపారం చేసుకుంటూ తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ అట్రాసిటీ కేసు పెడతానంటూ భయపెడుతూ డబ్బులు ఇవ్వడం లేదని, ఈ విషయమై ఎస్పీకి కలెక్టర్కి విన్నవించానని, కావున ఈ మహిళపై విచారణ జరిపి వాస్తవాలు తెలుసుకుని వృద్ధాప్యంలో ఉన్న నాకు రావాల్సిన నగదును ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శైలజ, నవ్య, రాజేశ్వరి, మాధవి తదితరులు పాల్గొన్నారు. బండారు సుజాత, మోహన్ అని వాళ్ళిద్దరు నన్ను మోసం చేసేస్తారు. డబ్బులు తీసుకొని 10 సంవత్సరాల నుంచి పరిచయం దానికి మాకు ఇస్తూ తీసుకుంటూ ఉంటుండింది. మధ్యలో ఇప్పుడు తీసుకొని 3 లక్షలు తీసుకుని ఇవ్వడం చేసింది సార్. నేను బతకలేకుండా నేను భిక్షాటం చేసుకుంటున్నాను సార్. ఆ భిక్షాటకు కూడా పోలేని పరిస్థితిలో ఉన్నాను. భిక్షాటకు కూడా పోలేను. నీ ఫోటోలు అక్కడ దాన్ని పోతుంటా సార్ ఏమైనా ధర్మం చేయండి సార్ అని అడుగుతున్నాను సార్. ఇది అడుగుతున్నాను సంచి ఇప్పుడు అది కూడా పోలే పరిస్థితిలో ఉన్నాను. చనిపోదామని సార్. నాకు ఏదైనా న్యాయం చేస్తే అది 10 రోజులు పెట్టుకున్నాను తింటా. 3 లక్షలు ఇవ్వాలి. 2 లక్షలు ప్రోనోట్ రాయించింది. 1 లక్షకే రాసి ఇవ్వలేదు. నా పర్సనల్ రాసి ఇవ్వలేదు. నేను ఇచ్చేస్తాను నీకు నెలల్లో అని చెప్పింది సార్. నాకు ఏదైనా దారి చూపిస్తే మీ ఫోటోలు అందరూ అడుక్కుంటున్నారు సార్. రోడ్డు మీద నిలబడి మేడం సార్ అరిచి దాన్ని పోయేవాడు సరస్వతి నగర్లో. ఇదే పాఠశాలకు మందులు కూడా లేవు సార్. మింగడానికి షుగరు బీపీ ఎక్కువగా ఉంది. మందులు కూడా లేవు నాకు. నేను ఎట్టు బతుకానైనా మీరందరూ ఏదైనా సహాయం చేస్తే బతుకుతాలేక చచ్చిపోతాను. ఏదో చేసుకొని నేనే చేసేసుకుంటా. ఏదో చేసుకుని చచ్చిపోతా ఖచ్చితంగా. నేను ఎవరి కోసం బతకబడ్డా నాకు ఎవరు లేదు. మేము ఉస్మాన్ సార్పేట పిండి మిల్లు సందులో ఉంటున్నామండి. ఈయన భర్త గారు చనిపోయిన తర్వాత ఆ సొంత ఇంట్లోనే ఉంటున్నాము. 2022లో ఈమె ఇల్లు అమ్మేసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇల్లు అమ్ముకునింది. అప్పుడు ఈ సుజాత అనే ఆమె మాకు చిన్న వయసు నుంచి అంటే స్నేహపూర్వకంగా బంధంగా ఉండింది. ఈమె దగ్గర ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఆమెకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మా దగ్గర వచ్చి తీసుకుంటూ అట్లా ఉంటుండింది. ఈమె ఎప్పుడైనా ₹1 డబ్బులు ఒక రోజు లేట్ చేసినా ఏదైనా మా ఇంటి మీద గొడవకు వచ్చేది. ఎన్నో దుర్భాషలు ఎన్నో అనకూడని మాటలు కూడా అనేది. అట్లాంటిది మేము ఈ 2020 ఇల్లు అమ్ముకున్నప్పుడు 2022 సంవత్సరంలో మమ్మల్ని వచ్చి అడిగింది. మాకు పిల్లలు చదువు రీత్యా మాకు డబ్బులు కొంచెం అవసరమైనది, నువ్వు కొంచెం మాకు సహాయం చేస్తే ఒక 6 నెలలు 7 నెలల్లో మేము తీర్చి ఇచ్చేస్తాము అని చెప్పానని, వడ్డీకే ఇవ్వు మాకేమీ ఫ్రీగా వద్దు అని చెప్పానండి. సరే, ఈమె ఇన్ని సంవత్సరాలు స్నేహపూర్వకంగా ఉంది, మనకి ఎన్నోసార్లు ఇబ్బందిగా అప్పుడు ఇచ్చింది అనే ఒక మంచి హృదయంతో ఈమె ఇచ్చింది. 3 నెలలు కరెక్ట్గా ₹1 ఇచ్చింది ఆమె. 3 నెలలు వడ్డీ డబ్బులు కరెక్ట్ టయానికి తెచ్చిస్తుంది. 4వ నెల నుంచి ఇవ్వడం లేదు. అడగంగా నేను ఫలాని వేరే వాళ్ళకి బాలాజీ నగర్ వాస్తవులు సరాజలక్ష్మి వాళ్ళకి నేను 2 లక్షలకి ప్రోనోట్ రాసి ఇచ్చాను. అది మీ తమ్ముడు పేరు మీద రాసి ఇచ్చున్నాను. ₹1,00,000కి పొరవ ₹1,00,000 మటుకి అది నేనే తీసుకున్నాను, వాడుకున్నాను. నేను వాళ్ళ దగ్గర నుంచి ఇప్పిస్తాను ఫలానా అప్పుడు చెప్పింది. మేము అడగంగా మా దగ్గరేమో మాకు అవసరం అని చెప్పని తీసుకున్నాము. ఆమె మాకు చెప్పా పెట్టకుండా వేరే వాళ్ళకి ఎలా ఇస్తుంది? అడగంగా మేము ఏదైనా ఇంటికి పోయి అడిగితే మా మీదకి కొట్టడానికి రావడము, అదేమంటే మీరు మా ఇంటికి వచ్చి గొడవలు వేసుకున్నారు, మీ మీద అట్రాసిటీ కేసులు పెడతాము, నేను లాయర్ని, నా చేతిలో చట్టం అంతా నాలో ఉంది, అదేమంటే ఆరో నగర్ పోలీస్ స్టేషన్ పోయి నేను కేసు పెడతాను, పోలీసులు అంతా మేము చెప్పినట్టే వింటారు. మేము వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్ళాం సార్. అడిగినా వాళ్ళ ఇంటి దగ్గర దూరం నుంచి గేట్ దగ్గర నుంచే మేము అడుగుతాం. ఎందుకంటే ఆమె గురించి మాకు బాగా తెలుసు. ఇట్లనే జనాల్ని చాలామందిని అందరినీ చాలా ఇబ్బంది పెడుతుంది ఆమె. వాళ్ళ భర్త అయినా వాళ్ళ అమ్మగారు, ఆ సుజాత వాళ్ళ అమ్మగారు, వీళ్ళంతా అంతేనండి. ఏసీ నగర్ చాలామంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈమెకి ఏంటంటే ఇప్పుడు ఆమె పరిస్థితి బాగాలేదు. ఇంకా చాలామంది ఆమెను చీటింగ్ చేస్తున్నారు. ఇట్లా డబ్బులు ఏదైనా నమ్మకపూర్వకంగా ఇచ్చి చాలామంది మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సుజాత మేము ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఆమె దగ్గర నుంచి మాకు ₹1 రావడం లేదు. ఎన్నిసార్లు మేము పోయి అడిగినా కానీ మేము ఫలానా వాళ్ళకి ఇచ్చున్నాము, ఫలానా వాళ్ళకి ఇంత ఇచ్చాము అంత ఇచ్చాము, వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు, వాళ్ళు ఇస్తే మేము ఇస్తాము, మేమే ఇక్కడ ఇది. ఆమె ఇప్పుడు బాగానే ఉంది సార్. ఆమె పరిస్థితి బాగానే ఉంది. బాగా ఇల్లు కట్టుకొని ఇట్లా అందరి దగ్గర ఇలాంటి వాళ్ళ దగ్గర అంతా తీసుకొని ఆమె బాగా ఇల్లు కట్టుకొని బయట ఇక్కడ ఫలానా ₹1 దగ్గర వడ్డీ తీసుకొని బయట ఆమె ₹30, ₹20 అట్లా ఇచ్చి ఎంతో ఇబ్బంది పెడుతుంది జనాల్ని.